నుండి దిగి వచ్చిన పావుర స్వరము, భోజనావళికి పరిశుద్ధాత్మవరము, ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము, దేవదేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా శుభములు. ఈ సమయంలో పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం ముందు ఒక మధుర గీతంను వీక్షిద్దాం. ఆత్మరూపుడా, సత్యస్వరూపుడా, ఆత్మరూపుడా, సత్యస్వరూపుడా, ఆరాధించేదమయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో, ఆరాధించేదమయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో. యేసయ్యా 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 యేసయ్యా. గాఢాంధకారములో నే నడచుచుండగా, పాపపూబిలో నే చిక్కియుండగా, ప్రేమతో నన్ను పైకి లేపావు, ప్రేమతో నన్ను పైకి లేపావు, బండపై నన్ను నిలిపావు, బండపై నన్ను నిలిపావు. యేసయ్యా 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 యేసయ్యా. పాప శాపము పాపి నీ రక్తముతో నన్ను కడిగి, నూతన సృష్టిగా మార్చి, నూతన జన్మను ఇచ్చి, పరిశుద్ధునిగా నన్ను చేసి, పరిశుద్ధునిగా నన్ను చేసి, పరమున స్థానము
నిచ్చితివి, పరమున స్థానము నిచ్చితివి. ఆత్మరూపుడా, సత్యస్వరూపుడా, ఆత్మరూపుడా, సత్యస్వరూపుడా, ఆరాధించెదమయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో. ఆరాధించెదమయ్యా నిన్ను ఆత్మతో సత్యముతో. యేసయ్యా 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 యేసయ్యా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక లోకంలో మనకి శ్రమలు వస్తాయి, అయినా కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఆ విధంగా ధైర్యంగా ఉన్నప్పుడు మనము లోకాన్ని జయించే వారంగా ఉంటాం. కనుక ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని మనం ఎదిరించే వారంగా మనం ఉండాలి. అదేవిధంగా యాకోబు 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటం పొందనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గర నుంచి ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే మనము శోధనకి మనం నిలిచే వారంగా మనం ఉండాలి. శోధనలో మనం సహిస్తూ, ఓర్పు వహిస్తూ, శోధనలో మనం ఎదిరించే వారంగా ధైర్యం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ధన్యుడని పిలవటమే కాకుండా ఆయన మన కోసం దాచి ఉంచిన ఆ జీవ కిరీటాన్ని, వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటాన్ని మనకి ధరింపచేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించు మార్గము కలుగు చేయనట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన దేవుడు అనుమతించడు. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు వాటి నుంచి ఎలాగ తప్పించుకోవాలో దేవుడు మార్గం చూపిస్తాడు. కనుక మనము దేవుడు పెట్టేటువంటి పరీక్షలకు మనం భయపడిపోకుండా, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు కనుక ఆ శోధనలకు మనం భయపడిపోకుండా మన కష్టాలను మనం ఎదిరించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ వారి కష్టాల్లో, వారి శోధనలో మరి వారు ఎదిరించారు కనుక, వారి కష్టాలు సుడిగుండాలకి భయపడకుండా వాటిని ఢీకొట్టారు కనుక దేవుడు ఆ కష్టాల్లో వాళ్ళకి తోడుగా ఉండి దేవుడు వారిని హెచ్చించినట్టుగా ఈనాడు వారు మనకి సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అదే రీతిగా మనము కూడా ఒక సాక్షార్థమైనటువంటి జీవితం జీవించాలి. ఈ పక్షిరాజుల జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే అవి ఎటువంటి ఆటుపోట్లకు కానీ తీవ్రమైన గాలులకు, సుడిగాలులకు అవి ఏమీ భయపడవని మనం అర్థం చేసుకోవాలి. ఆరోదిగా మనం చూసినట్లయితే, ఆరోదిగా ఈ పక్షిరాజులో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, ఇవి సాటి అయినటువంటి తోడుగా ఎంచుకునేటువంటి పక్షులను ఎన్నుకునే ముందు, వాటితో కలిసి జీవించడానికి ఎన్నుకునే ముందు వాటి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాయని మనం తెలుసుకోవాలి. సహజంగా మనం చూసినట్లయితే గద్దలు, ముఖ్యంగా ఆడగద్దలు మనం చూసినట్లయితే మగగద్దను జీవించినంత కాలము తోడుగా తనతో కలిసి జీవించడానికి నిర్ణయం తీసుకునే ముందు ఆ యొక్క మగగద్దకి కొన్ని పరీక్షలకు గురి చేస్తుంది. అవి ఏం చేస్తుందంటే, ఒక కొమ్మని తీసుకెళ్ళి కొంచెం ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి గాల్లో నుంచి మళ్ళీ నేలకు వదిలేస్తుంది. దాన్ని వెంటబడుతున్నటువంటి ఆ యొక్క మగగద్ద మరలా కిందకి వెళ్ళి ఆ యొక్క కొమ్మను తీసుకొని వస్తుంది, మరలా దాని నోటికి అందిస్తుంది. మరలా ఆ యొక్క ఆడగద్ద ఇంకా ఎత్తైన స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి మరలా వదిలేస్తుంది. ఈ విధంగా దాదాపు 7-8 సార్లు చేసి మరలా కొన్ని గద్దలు ఆ విధంగా 2-3 సార్లు చేసి విసుగు చెంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా అదే విధంగా మరలా తీసుకొచ్చి వచ్చేటువంటి గద్దతో జీవించినంత కాలము కలిసి జీవించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, మనము కూడా ఈ లోకంలో
మనము ఎన్నుకునేటువంటి మన సాటి అయిన సహాయాన్ని బట్టి కానీ, మన స్నేహితులను బట్టి కానీ, మనము ఎంతగానో ఈ యొక్క గద్దలాగే పక్షిరాజుల్లాగా మనము కూడా పరీక్షించి మనం మన స్నేహితులను కానీ, మన సాటి అయిన సహాయాన్ని మనం ఎన్నుకునే వారంగా ఉండాలి. ఈనాడు మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థలో మన చాలామంది వారి యొక్క పిల్లలకి సంబంధాలు చూసే సమయంలో సహజంగా వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, అందచందాలను బట్టి వాటినే చూసి వాటి మీద నమ్మికొంచి వివాహాలు చేసేవారుగా ఉన్నారు. కానీ అనేకమైనటువంటి కుటుంబాల్లో అన్ని మంచి కుటుంబాలకు ఇచ్చినా కూడా ఆ కుటుంబాలు ఈనాడు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. కానీ ఆ విధంగా కాకుండా ఎవరు కూడా ఈనాడు అనేక మంది ఆఖరికి ప్రభువుని ఎరిగినటువంటి వారు కూడా కనీసం ఆ వ్యక్తి నిజంగా దేవుని తెలుసుకున్నాడా, రక్షణ పొందుకున్నాడా, మందిరానికి వెళ్తారా, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మందిరానికి వెళ్తారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారా అనే విషయాన్ని వారు అనేక మంది పట్టించుకోకుండా ఉన్నారు. కనుక మనము కూడా మన సాటి అయిన సహాయం మనం జీవించినంత కాలం వారితోనే జీవించాలి. కనుక మనం ముందుగానే ఎన్నుకునే ముందే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని మనం ఎన్నుకున్నప్పుడు భర్తే దగ్గరుండి కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకునే వారిగా ఉంటారు. కనుక మన జీవితంలో కూడా ఆ విధంగా ఎన్నుకునే వారంగా ఉండాలి. స్నేహితులు ఎన్నుకునే విషయంలో కూడా ఈనాడు అనేక మంది మనం చూసినట్లయితే సరైన స్నేహితులు ఎన్నుకోకపోవటం వలన అనేక మంది అనేక వ్యసనాలకి బానిసలు అయిపోతూ ఉన్నారు. సరైన స్నేహితులు, ఎన్నో అలవాట్లు ఉన్నటువంటి స్నేహితులు సహవాసం చేయటం వలన సరైన స్నేహితుల్ని వారు సరిగ్గా ఎన్నుకోకపోవటము, వారిని పరీక్షించకుండా వారిని ఎన్నుకోవటం వలన వారు ఎంతగానో దీన పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఈ గద్దల్లాగా మనము కూడా మనం పరీక్షించాలి. ఎవరైనా సాటి అయిన సహాయాన్ని మనం చేసుకునేటప్పుడు భార్య భర్తగా చేసుకుంటాం కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ ఇరువురు మనం పరీక్షించి ఆ విధంగా చేసుకున్నప్పుడు మన తర్వాత జీవించాల్సినటువంటి కాలం అంతా ఎంతో సంతోషంగా జీవించగలము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాముని నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు గ్రంథం 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చూసినట్లయితే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని పేరు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడని ఎందుకు పేరు కలిగిందంటే అబ్రహాముకి అతడు దేవుని నమ్మెను. తన కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు దేవుడి మీద నమ్మికుంచి, దేవుడు ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పిస్తాడని దేవుడి మీద నమ్మికుంచి బలి అర్పించటానికి పూనుకున్నాడు. దేవుడి మీద అంతగా నమ్మకం ఉంచాడు కనుక ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక అందుకనే దేవుడు తనని స్నేహితుడిగా భావించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా మన దేవుని స్నేహితుడిగా మనం ఎన్నుకుని దేవుడి యొక్క కార్యాలు మనం చేయటానికి ఇష్టపడినప్పుడు మనల్ని కూడా దేవుడు అబ్రహాముని నా స్నేహితుడని ఏ విధంగా పిలుస్తున్నాడో మనల్ని కూడా అదే విధంగా స్నేహితుగా పిలుస్తాడు. కనుక మనము కూడా ఈ విధంగా పరీక్షించాలి. మన స్నేహితులు మనం పరీక్షించుకోవాలి. తప్పేం లేదు. మనం ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు దాన్ని పరీక్షిస్తాము, అది మంచిగా ఉందా. ఏదైనా గాజు వస్తువులు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు దానిలో ఏమైనా పగుళ్ళు ఉన్నాయని మనం పరీక్షిస్తాము. అదేవిధంగా మరి ఆత్మీయంగా మనము దేవునిలో బలంగా ఎదగటానికి మనము కూడా ఎన్నుకోవాలి. మన ఆత్మీయ జీవితం పగిలిపోకుండా మరి దేవునిలో ఫలభరితంగా ఉండాలంటే అదేవిధంగా మనం మంచిగా ఎన్నుకోవాలి. మలాకి 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే వెండిని శోధించి నిర్మూలము చేయనట్లు కూర్చొని ఇండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకి నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మూలం చేయ రీతిగా ఆయన వారిని నిర్మూలం చేయను అన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కూడా ఈ దైవజనులను కూడా దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే నేను వారిని నీతిని అనుసరించి వారు నడుచుకున్నట్లుగా నేను వారిని వెండి బంగారంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ ఏ విధంగా పట్టడానికి వీలుగా ఉంటాయో వాటిని ఆ విధంగా నేను పరిశోధిస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఆ విధంగా మనం చేయాల్సిందేనంటే మనం మంచిగా మన స్నేహితులను ఎన్నుకునే వారంగా మనం ఉండాలి. మనకు కావాల్సినటువంటి వారిని ఎన్నుకునే వారంగా ఉండాలి. కనుక ఈ సమయంలో 6వదిగా మనం పక్షిరాజుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి మనం చూసినట్లయితే అవి
తన యొక్క తోడుని సంపాదించుకునే ముందు వాటిని పరీక్షించి వాటి మీద నమ్మకం చూపుతాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే పక్షిరాజు యొక్క జీవితాల్లో నుంచి 7వదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఈ గద్దలు వాటి పిల్లలకు మంచి అలవాట్లను నేర్పిస్తాయి. అంటే ఏ విధంగా అవి నడుచుకోవాలో నేర్పిస్తాయని మనం తెలుసుకోవాలి. వాక్యం మనం చూసినట్లయితే గద్దలు వాటి యొక్క గూడ్లను ఉన్నతమైనటువంటి స్థానంలో అవి కట్టుకుంటూ ఉంటాయి. వాస్తవంగా ఆ యొక్క పక్షిరాజు యొక్క గూడును మనం చూసినట్లయితే ఇతర పక్షుల కంటే ఒక భిన్నమైన రీతిగా ఉంటాయి వాటి గూడ్లు. వాస్తవంగా మనం చూసినట్లయితే కొమ్మలతో లేకపోతే ఆకులతో ఇతర యొక్క పక్షులు గూడ్లు కట్టుకుంటాయి. కానీ ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ యొక్క పక్షిరాజు యొక్క గూడు బయట, అంటే అవుటర్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే బయట భాగం అంతా అంటే ముళ్ళ కొమ్మలను తీసుకొచ్చి బయట యొక్క భాగాన్ని అవి ముందుగా తయారు చేసుకున్న తర్వాత లోపల వేరే కొమ్మల్ని తీసుకొచ్చి వాటిని అమర్చి దాని తర్వాత అక్కడి నుంచి గడ్డిని అదేవిధంగా గడ్డిని తీసుకొచ్చి దాంట్లో ఏర్పరచుకున్న తర్వాత వాటి మీద ఉన్న రెక్కల ఈకల్ని వాటిలో ఏర్పరిచి అప్పుడు వాటి యొక్క గుడ్లని అక్కడ వాటిలో ఉంచుతూ ఉంటాయన్నమాట. ఎందుకు వాస్తవంగా బయట ఉన్నటువంటి ఆ యొక్క భాగంలో ఎందుకు ముళ్ళ కొమ్మలతో అది ఏర్పరుస్తుందంటే, వాస్తవంగా ఇవి ఎదుగుతూ ఏం చేస్తుందంటే ఇవి ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి పైనుంచి పడిపోతాయి. అంటే మెల్లిమెల్లిగా గూడులో నుంచి చివరికి వచ్చేసి అవి పడిపోయే వాటిగా ఉంటాయని ఏం చేస్తాయంటే అవి మెల్లిగా ఒకవేళ అవి ప్రయత్నం చేస్తున్నప్పుడు చివరికి వచ్చి రావటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క ముళ్ళ కొమ్మలు వాటికి గుచ్చుకున్నప్పుడు మరలా లోపల రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి, దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా మన పిల్లల యొక్క సంరక్షణ కోసము మనము కూడా కంచె వేసే వారంగా ఉండాలి. ఈనాడు మనం చూస్తున్నట్లయితే మన పిల్లల్ని ఏ విధంగా నాశనం చేయాలని సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి తల్లిదండ్రులు వాస్తవంగా వయసులో నాకంటే మీరు పెద్దవారే అయి ఉండొచ్చు, కానీ ఒక దైవ సేవకుని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే మరి పిల్లల్ని సంరక్షించేటువంటి విషయంలో బాధ్యత మనం తీసుకోవాలి. మరి గద్దలు మనం చూసినట్లయితే వాటి గూడును అంటే వాటి యొక్క పిల్లల యొక్క సంరక్షణ కోసము ఎంతగా ఆలోచన చేస్తున్నాయో ఆలోచన చేయండి. అవి ఏ విధ దాటికి నష్టం కలగకుండా ఉండటానికి మనము కూడా వాటి యొక్క సంరక్షణ కోసం పిల్లల గురించి ఆలోచన చేసి వారు ఆ విధంగా ఈనాడు మనం చూసినట్లయితే చాలామంది మరి ఉద్యోగ హడావిడిలో ధన సంపాదనలో పిల్లలకి సంపాదించి పెట్టాలి హడావిడిలో అసలు పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునేటువంటి దినాల్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఏ విధంగా అసలు ఏం చదువుకుంటున్నారా, అసలు పట్టించుకొని ఏం తింటున్నారా, ఏ సమయంలో బయటికి వెళ్తున్నారు వస్తున్నారో, ఎటువంటి స్నేహితులతో జీవిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, రాత్రి ఎంతసేపు వరకు మేలుకొని ఉంటున్నారు అనేటువంటి విషయాలు పట్టించుకోకుండా అనేక మంది ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారిగా ఉండట్లా. కానీ ఈ గద్ద నుంచి మనం పక్షిరాజు నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇవి మనం చూసినట్లయితే వాటి యొక్క పిల్లల యొక్క సంరక్షణ కోసం ఎంతగానో శ్రద్ధ వహిస్తాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా అటువంటి శ్రద్ధ వహించే వారంగా ఉండాలి. శ్రద్ధ వహించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా నిజంగా మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా అవి కేవలము ఆ విధంగా గూడుని మరి ఎప్పుడు వాడి గూడులో అవి భద్రపరచడమే కాకుండా వాటిని ఎగరటం కూడా నేర్పించడానికి కొన్ని కఠోరమైనటువంటి శ్రమలకు చిన్న పక్షులకి వాటి యొక్క పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటాయి. అవి కొంతకాలం వాటికి ఆహారం తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాటి యొక్క రెక్కల మీద అవి ఎగరాలని అసలు వాస్తవంగా గద్దలు వాటికి పాఠం నేర్పించడానికి ముందుగా ఏం చేస్తుందంటే అక్కడ ఆ యొక్క గూడులో ఉన్నటువంటి ఆ యొక్క ఈకలు కానీ రెక్కలు కానీ వాటన్నిటినీ మొత్తం ఒక్కొక్కటిగా బయటికి పారివేసిన తర్వాత ఉన్న గడ్డి ఆకులను అన్నిటినీ బయట పారివేసిన తర్వాత మెల్లింగా ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క మెల్లింగా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నప్పుడు తల్లి పక్షి చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి పక్షి ఎంతగానో కలవరపడిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా తల్లి నాకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు నేనంటే నాకు తల్లికి ఇష్టం లేదని ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ తల్లి ఎందుకు ఈ విధంగా చేస్తుందని గ్రహించదు. ఆ విధంగా మరలా మెల్లిగా అన్నీ పోయిన తర్వాత కింద ముళ్ళ కొమ్మలు అవన్నీ గుచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి ఎంతగానో అవి వెలువల్లాడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గూడిని వాస్తవంగా మొత్తానికి అది గూడిని ఏం చేస్తుందంటే మొత్తాన్ని కదిల్చి వేస్తూ ఉంటుందన్నమాట. అలజడికి గురి చేస్తూ ఉంటుంది. అలజడికి గురి చేసి ఆ పిల్లల్ని గూడులో నుంచి కిందకి పడిపోయే విధంగా అవి చేస్తుంది అనమాట. ఆ విధంగా పడిపోతున్న సమయంలో అవి గాలిలో తన రెక్కల్ని విదిల్చుతూ ఉన్నప్పుడు
ప్రయత్నం, గాల్లో ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విధంగా ఎగురుతూ ఆ విధంగా ప్రయత్నం చేసిన తర్వాత ఈ నేలకెళ్ళి తన యొక్క శరీరాన్ని ఢీకొట్టుకునే ముందు మరలా తన రెక్కలు చాపి తన రెక్కల మీదకు తెచ్చుకొని మరలా గూడులో చేర్చుకుంటుంది. ఇవన్నీ కొన్ని కఠోరమైన శ్రమలకి గురి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి మంచిగా ఎగరటానికి. వాస్తవంగా గద్ద చెప్తుంది, మనం పుట్టింది ఈ విధంగా, నువ్వు ఎప్పుడు ఈ గూడులో ఉండటానికి కాదు నువ్వు పుట్టింది, నువ్వు ఎగరాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఎగరాలి. అందుకనే నేను ఈ శ్రమలకు గురి చేస్తున్నానని ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే అవి దానంతటా ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఎగరటము నేర్చుకున్నప్పుడు అవి అర్థం చేసుకుంటాయి. కనుక ఈ సమయంలో మనము కూడా మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఎగరటం మనం నేర్పించాలంటే వారికి కూడా కొన్నిసార్లు ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ మనం అలవాటు చేయాలి. బెత్తము కొన్నిసార్లు పిల్లలకు వాడాలి. కొన్నిసార్లు కష్టమే, పిల్లలు గారం చేస్తారు, గారం చేయటం మంచిదే. కానీ ప్రతిదానికి మనం గారం చేసేవారంగా ఉంటే మన మాట వినకుండా ఉంటారు. చిన్నమ్మ ఎప్పుడు మనకు తెలిసిన ఒక సామెత మనకు తెలుసు, నొక్కైనా వంగనది మ్రానైతే వంగునా అని. మనం ఎప్పుడైనా కూడా పిల్లల్ని ఒక చిన్నప్పటి నుంచే ఒక సరైన రీతిలో మనం వారిని పెంచగలిగినప్పుడు, ఒక క్రమశిక్షణలో పెంచగలిగినప్పుడు దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటారు. కనుక మన బిడ్డలు కూడా పక్షిరాజు ఏ విధంగా తన బిడ్డల్ని ఏ విధంగా పెంచుకుంటుందో, ఏ విధంగా భయభక్తులు ఏ విధంగా వాటిని సంరక్షిస్తూ వాటిని ఎగరటం నేర్పిస్తుందో, మనము కూడా దేవుని యందు భయభక్తులు నేర్పించడానికి, అదేవిధంగా ఉన్నతమైన ఆ విధంగా జీవించడం ద్వారా ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉండగలుగుతారో ఆ విషయాన్ని నేర్పించే వారంగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పక్షిరాజు యొక్క మరొక గుణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పక్షిరాజు ఆఖరిగా ఈ పక్షిరాజు తన బలాన్ని నూతనపరుచుకుంటూ ఉంటుంది. వాస్తవంగా ఈ పక్షిరాజులు మనం చూసినట్లయితే గద్దలు దాదాపు 80 ఏళ్ళ దాకా అవి జీవించగలవు. 70 నుంచి 80 ఏళ్ళ దాకా జీవించగలవు. ఇన్ని సంవత్సరాలు జీవించినప్పుడు వాస్తవంగా ఈ గద్దలకి 35 ఏళ్ళు, అదేవిధంగా 40 ఏళ్ళు వచ్చేపాటికి వాస్తవంగా తన యొక్క అంటే యవ్వనంలో ఉన్నప్పుడు అవి ఏ విధంగా వేటాడతాయో, ఏ విధంగా అవి తన్ని బలంగా వేటాడతాయో, ఏ విధంగా ఎగురుతాయో అంత బలంగా 30-45 ఏళ్ళు వచ్చేపాటికి అవి ఎగరవు అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క దాని యొక్క శరీర ఆకృతి అంటే చాలా బరువు అయిపోవటం మూలాన, తన రెక్కలు బాగా పెరిగిపోవటం మూలాన, బరువు మూలాన మామూలుగా ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఎగరలేదనమాట. అంత మాత్రమే కాకుండా కాలు గోళ్ళల్లో కూడా పట్టు ఉండదు. తన యొక్క తన యొక్క ఆహారాన్ని పట్టుకోవటానికి కూడా సత్తు ఉండదు. తినటానికి కూడా ఆ యొక్క ముక్కు భాగంలో సరిగ్గా ఉండదు. కనుక అది ఎంతగానో మరి ఏ విధంగా అది ఏం చేస్తుందంటే దాదాపు 30-35 ఏళ్ళు, అదేవిధంగా 40 ఏళ్ళు వచ్చినప్పటికీ ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి అవి ఏం చేస్తుందంటే వాటికి ఉన్నటువంటి రెక్కల్ని ఒక్కొక్కటిగా పీకి వేసుకుంటూ అవి సూర్యుని వైపు చూస్తూ అవి ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మరలా ఒక్కొక్కటి ఓడిపీక్కున్న తర్వాత మరలా నూతన రెక్కలు వచ్చినప్పుడు అవి యవనం మరలా తన యొక్క యవన బలాన్ని మరి తెచ్చుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి 35 సంవత్సరాలు అదే బలంతో జీవించగలదు. కనుక మన జీవితంలో కూడా దీని నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే మనము కూడా మన యొక్క బలాన్ని నూతనపరుచుకునే వారంగా మనం ఉండాలి. మనము కూడా ఇవి ఏ విధంగా తన యొక్క బరువుని ఏ విధంగా రెక్కల్ని అది విధులు చేసుకుంటూ ఉంటుందో మనము కూడా మన శరీరంలో ప్రతి దినము మనం తీసివేసేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా మనలో ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుంటూ, మనలో ఏమైనటువంటి అపవిత్రమైన క్రియలు మనలో ఉన్నట్లయితే వాటిని ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ మనం దేవుని కోసం జీవించే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి ఆ విధంగా తీసివేసుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా ఉండగలం. కనుక ఈ సమయంలో ఈ 8 విషయాలను మనం ఈ యొక్క పక్షిరాజు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. కనుక మనము కూడా ఇన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం. కనుక మనము కూడా వీటి జీవితాల్లో నుంచి ఒక ఆత్మీయ సత్యం కలిగి మనము ఆత్మీయ సత్యం తెలుసుకొని మనము లోకంలో మనం జీవించే వారంగా ఉండాలి. పక్షిరాజు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితిలో అవి ఉంటాయో అదే రీతిగా మనము కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా, ఎటువంటి పరిస్థితులైనా మనం ఎదుర్కొనే వారంగా మనం ఉండాలన్నా మనము కూడా అదే విధంగా దేవుని మీద ఆధారపడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుని కోసం మనం పరిగెట్టే వారంగా ఉండాలి. ఈ లోకంలో మనుషులందరూ అనేకమైనటువంటి వాటి కోసం పరిగెత్తేవారుగా ఉన్నారు. కానీ మనం మాత్రము మన దేవుని కోసం పరిగెట్టే వారంగా ఉంటూ ఈ లోకంలో దేవుని కోసము ఒక బలమైనటువంటి సాక్షులుగా జీవిస్తూ దేవుని దగ్గర నుంచి మెప్పు, ఘనత మనం పొందుకునే వారంగా ఉండాలని మిమ్మల్ని ధైర్యపరుస్తూ
దేవుడి మాటలను దీవించిన గాక. అందరం తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలనైనా. ఈ సమయంలోనైనా తండ్రి, ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అయినా తండ్రి నైనా అవసరతలన్నీ, అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. ఈ రోజు నాయన తండ్రి, గడిచిన 2 వారాలుగా ఈ పక్షిరాజు యొక్క జీవితం నుంచి అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకున్నాం. ఆ విధంగానైనా తండ్రి, మేము కూడా మా జీవితాన్ని కట్టుకుంటాను మీ కృపను దయచేయండి. మీ సహాయం మాకు అందించండి. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, మేలుకరంగా మేము నాయన ఉండటానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ యొక్క కాపుదల మాకు తోడుగా ఉంచండి. ప్రతి విధమైనటువంటి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, శోధనల నుంచి, వేదన నుంచి, బాధల నుంచి నీ బిడ్డలను తప్పించండి నాయన. ఆత్మీయంగా ప్రతి ఒక్క బిడ్డలను బలపరచమని అడుగుచున్నాం దేవానాయన తండ్రి. మేమందరము కూడా నూతన బలం కలిగిన ఆయన తండ్రి, మీ కొరకు నాయన తండ్రి ఇంకా బలమైనటువంటి నాయన పరిచయం జరిగించడానికి కృపను దయచేయండి. కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో నాయన అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించారు కనుక వాటి ప్రకారం వారు కూడా నడుచుకోవడానికి మీ కృపను దయచేయమని మరొక పర్యాయం నాయన తండ్రి, ఈ విధంగా మీ కార్యక్రమాన్ని ఆయన తండ్రిలో మరలా మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధి కాపుదల మీరే మాకు తోడుగా ఉంచి మా చేతులు పట్టుకొని నడిపించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు శుభవార్త. ఎంసెట్ వ్రాయలేకపోయినా, క్వాలిఫై కాకపోయినా ఇంజనీరింగ్ చదివే సదవకాశాన్ని మీకు కల్పిస్తుంది GDMM ఇంజనీరింగ్ కళాశాల. ఈ విద్యా సంవత్సరం నుండి SW3 ద్వారా ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. విద్యార్హత ఇంటర్ MPC కోర్సులు CSE, ECE, EEE, మెకానికల్, సివిల్. GDMM ఇంజనీరింగ్ కళాశాల, నందిగామ, కృష్ణా జిల్లా. విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ GV ప్రసాదరావు గారి స్వీయ పర్యవేక్షణలో 100% ఫలితాలు మరియు ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ GDMM ఇంజనీరింగ్ కళాశాల. 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ డాక్టర్ A శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ తో కూడిన లైబ్రరీ, మంత్లీ సెమినార్స్, వర్క్ షాప్స్. SC, ST, BC, EBC, మైనారిటీ విద్యార్థులకు 1 లక్షలోపు ఆదాయం కలిగిన వారికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సౌకర్యం. పేద OC విద్యార్థులకు ఫీజు రాయితీ. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం. విద్యార్థులకు క్యాంపస్ లోనే విడివిడిగా హాస్టల్ వసతి కలదు. నందిగామ పరిసర ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి GDMM ఇంజనీరింగ్ కళాశాల, నందిగామ, కృష్ణా జిల్లా. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాం. మీ యొక్క విశ్వాసంలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తప్పక తెలియజేయగలరు. మీ కొరకు మేము అనుదినము ప్రార్థించదము. మా అడ్రస్: పాస్టర్ G. సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, సియోను ప్రార్థనా మందిరం, GDMM క్రాస్ రోడ్స్, DVR కాలనీ ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9849202841. You can visit us on our website at www.voiceofgod.in or mail us at suresh_gdmm@yahoo.com or gvprao2003@yahoo.com.